మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా, విమర్శలు కాకుండా, ఇప్పుడు భారీ వర్షాలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రంలో వర్షాల మూలంగా మరి గ్రామాలు, మండలాలు, జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల మూలంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి మరి అధికారులతోని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మరి మా శ్రీధర్ బాబు గారు, మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా సంబంధించినటువంటి అధికారులతోని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎవరైతే వర్షాలకు నష్టపోయి ఉన్నారో, వరదలలో కొట్టుకుపోయినటువంటి గ్రామాలు, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళను ఆదుకోవడం కోసం ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తున్నారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. చిన్నపిల్లలకు కానీ, మరి ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే పూర్తిగా నష్టం జరిగిందో వెంటనే వాళ్ళకు సహకారాలు అందించాలని చెప్పి, మరి తప్పకుండా ఎన్ని వేల కోట్లైనా పర్లేదు ప్రజల కోసం ఖర్చు చేయాలి. ఆ వరదలలో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు మరి నిద్రపోకుండా 24 గంటలు వరదలలో ఏ గ్రామాలైతే, ఏ మండలాలైతే, ఏ జిల్లాలైతే కొట్టుకుపోయినాయో వాళ్ళ గురించే ఆలోచిస్తూ రాత్రింబగలు సమీక్షలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ టైంలో రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడకూడదు. మనం చేతనైతే అక్కడున్నటువంటి ప్రజలను, ఎవరైతే వరదలకు కొట్టుకుపోయారో, అక్కడ ఇండ్లు కొట్టుకుపోయాయి, గుడిసెలు కొట్టుకుపోయాయి, ఆస్తులు నష్టం జరిగింది, వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం స్పందించింది. మా ముఖ్యమంత్రి గారు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా అదే బాధ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. చేతనైన కాడికి అందరం కూడా సహకరించాలి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎవరైతే వరదలలో కొట్టుకుపోయినరో వాళ్ళందరినీ కూడా ప్రజల దగ్గర ఉండి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే పద్ధతిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టే మా ముఖ్యమంత్రి గారు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు చేతనైనంత మేరకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పెట్టుబడిదారులు కానీ, వ్యాపారులు కానీ, మేము సైతం అందరం కూడా మాకు చేతనైనంత వరకు ప్రభుత్వానికి, ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనిషికి 5,000 కానీ, 10,000 కానీ, 20,000 కానీ, 1,00,000 కానీ, 2 లక్షలు కానీ ప్రజల కోసం మనం ఖర్చు పెట్టాలి. ఒక దిక్కు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వాళ్లకు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. కానీ మనము మనుషులమే కాబట్టి, మనము ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళకు సహకరించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడకూడదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి.
మేము బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, అయ్యా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకండి. ఇది ప్రజలు ఆపదల్లో ఉన్నారు, నిరుపేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు ఆపదల్లో ఉన్నారు. మీకు చేతనైతే సహకరించాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం అనుకుంటే నిధులు తీసుకురండి, పేద ప్రజలను ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో అన్ని పార్టీలను కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలి. అందరూ కూడా గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు ఆ వరదలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడికి వెళ్ళి అందరం కూడా సహకరిద్దాం, వాళ్ళని ఆదుకుందాం. వాళ్ళకు అవసరమైన చెద్దర్లు కానీ, బట్టలు కానీ, బియ్యం కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ, నూనె కానీ, వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏది అవసరం ఉందో వాళ్ళను ఇమీడియట్లీ అంటే అర్జెంటుగా వాళ్ళని ఆదుకోవాలి. ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇండ్లు మంజూరు చేయడానికి సిద్ధపడ్డాడు. మా ప్రభుత్వం కూడా సిద్ధపడ్డాడు.